ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఈరోజు ఒక ట్రోలింగ్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నాకు త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ చాలా ఇష్టం. ఒక బూతు మాట మాట్లాడి ఆ పూటకి నవ్వించవచ్చు, కానీ కాసేపు ఎంత హేళనగా అయిపోతాడు వాడు. అదే ఒక మంచి మాట చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ ఇంటికి వెళ్ళే దారిలో అయినా అర్థమైన తర్వాత వాడు తిరిగి కాల్ చేసి అభినందిస్తాడు. సో కొంచెం లేట్ అయినా పర్లేదు మంచి మాటలు చెప్దామనే వర్షన్ పవన్ కళ్యాణ్ గారిది. ఇంతసేపు విధానపరంగా మాట్లాడాలి, రాజకీయాలు హెల్తీగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉండాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఒక రకమైన వణుకండి. మీకు ఒక సైకిక్ డిజార్డర్ అయిపోయింది మీ మైండ్ సెట్లో. పవన్ కళ్యాణ్ గారిని ఫీడ్ చేసేసుకో ఉన్నారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. గత 5 ఏళ్ళుగా మీరు చేసింది అదే. అసెంబ్లీ మెట్లు కూడా నెక్కనివ్వను అన్నారు. తన్నుకుంటే వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్న మీ మాటలు 11 సీట్లకి పరిమితమై అగత్పాతాలనికి తొక్కాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే సోనియా గాంధీ మీరు గడగడలాడించారని చెప్పిన స్టేట్మెంట్లు, పులివెందల పులి, ఇవన్నీ మాటలు కాల రాస్తూ ప్రజలు కనీసం నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని అడుక్కునే స్థాయికి తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ స్థితిని. సో మీకు ఆ బాధ ఉంటుంది, మిమ్మల్ని చూసి ఆ జాలు ఉంటుంది, కానీ మీ మీద సోషల్ ట్రోలింగ్ చూస్తుంటే నవ్వు వస్తుంది. అలా మాట్లాడలేక దయచేసి మీ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోండి. ప్రజలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటే, గత 5 ఏళ్ళుగా వ్యక్తిగత విమర్శలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక విధానపరంగా విమర్శ ఉండాలి, మీలాగా దిగజారి మాట్లాడే స్థితికి మీ క్యాడర్ని తీసుకొని వచ్చి 24 గంటలు పవన్ కళ్యాణ్ గారి పడి ఏడ్చి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారు. యువత జీవితాన్ని నాశనం చేశారు, రైతుల జీవితాన్ని నాశనం చేశారు, అమరావతి రైతుల బ్రతుకులు నాశనం చేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా కాకుండా అంధకార దిశగా వెళ్ళే దిశగా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సి అంటే, మీ మానసిక స్థితి చూసి జాలిపడుతూ ఒక జనసేన పార్టీ వీర మహిళగా దయచేసి గతంలో పార్ట్ టైం పొలిటీషియన్గా ఇప్పుడు పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద భయం తగ్గించుకొని మీ మానసిక స్థితిని సరి చేసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టుడేస్ ట్రోల్ మెటీరియల్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదైనా అవార్డు ఉంటే అది ఇచ్చేయాలండి. ఎందుకంటే కోడికత్తికి, గొడ్డలిపోటుకి, అలాగే జైలుకి, బెయిలుకి, ఇలా చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రోలింగ్స్ మీరే కోరి తెచ్చుకున్నారు. బికాస్ పవన్ కళ్యాణ్ గారితో రాసుకున్నారు. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం కొడుకుగా, ఒక మాజీ సీఎంగా ఉండి మీ స్థాయిని మీరే దిగజార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు అనేవి విధానపరంగా ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదని హెచ్చరిస్తూ, ఇటువంటి రాజకీయాలని ఇప్పటికైనా వైసీపీ పార్టీ పులి స్టాప్ పెడితేనే ప్రజల్లోకి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో యాత్ర చేయగలుగుతారు. లేదంటే ఎప్పటికీ రాజకీయాల్లోంచి మీరు వైదొలగాల్సిందే. జై జనసేన, జై హింద్.